ఇక కొత్త జిల్లాలు మండలాల మార్పులన్నీ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు. మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాలు మార్పులు చేస్తున్నామని, మిగిలిన 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయటం లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. పోలవరం జిల్లాను రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మదనపల్లిని జిల్లాగా చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదని, అందువల్ల రాయచోటి నుంచి మదనపల్లికి హెడ్ క్వార్టర్స్ మార్చి అన్నమయ్య జిల్లాగా మార్పు చేశామని వివరించారు. జిల్లాల్లో మార్పులు లేవు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం తప్ప మిగతా 17 నియోజకవర్గాల్లో కూడా 17 జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి. అంటే పోలవరం రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక నాడి అని చెప్పి, జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది 25 మార్పులతో మనకి ఈ 17 జిల్లాలు మనం చేసాము. కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి. ముఖ్యంగా అయితే ప్రజలు కాంక్షించారు, గూడూరులో నుండి 3 మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం. గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం, మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు. అందుకనే కోట, చిలకూరు మండలం, గూడూరు మండలం మనం నెల్లూరు తీసుకొస్తాను. అలాగే ఏదో రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను, ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు, అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో 3 జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు కూడా తప్పకుండా చేయాలి, అభివృద్ధి చేయాలని లక్ష్యంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది. అలాగే సామర్లకోట మండలాన్ని మనం పెద్దాపురంకి మార్చడం అంటే కలిపి, అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు, రాజమండ్రి కూతవేటి దూరంలో ఉంటాం మేము, రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది, అది గతంలో చాలా రిప్రజెంటేటివ్ వచ్చినాయి, అవి కూడా చేయడం జరిగింది. పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోవడం జరిగింది. ఆ పేరు కూడా మార్పుడు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం పొందడం జరిగింది. అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దర్శి నియోజకవర్గం మొత్తం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తా ఉన్నారు ప్రాంత ప్రజలు, వాళ్ళందరి కళలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి. కురిచేడు, దొనకొండ 2 కూడా మీకు అద్దంకి సబ్ డివిజన్, ప్రకాశం ఏదైతే రైల్వే కోడూరు ఉంది, ఎప్పటి నుంచో వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు తిరుపతిలో రావాలని, వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు. అది తిరుపతి జిల్లాలోకి తీసుకురావడం జరిగింది. రాజంపేట ఎప్పటి నుంచో ఉద్యమాల ప్రాంతం, వాళ్ళు ఎప్పుడు కూడా మేము హెడ్ క్వార్టర్ కావాలి లేకపోతే మేము కడపలో ఉంచండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వాళ్ళు రాయచోటి అనేది వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కేబినెట్ ఆమోదం చేసింది. కాకపోతే ఇప్పుడు మన రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము. కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదనపల్లి మార్చడం జరుగుతూ ఉంది. రాయచోటి కూడా మదనపల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేయాలి. 27/11 గజెట్ ఇచ్చాం, 27/12 అన్ని కూడా అబ్జెక్షన్స్ తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది. 31 నోటిఫికేషన్ ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా 1వ తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.